అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లలను చంపి తండ్రి సూసైడ్. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దాపూర్ సమీపంలో 2 రోజుల కింద తండ్రి డెడ్ బాడీ గుర్తింపు. గురువారం సూర్యాతండ సమీపంలో ఇద్దరు, తాండ్ర సమీపంలో మరో చిన్నారి మృతదేహం. మృతులంతా ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు. ఉప్పునుంతల వెలుగు భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆ ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద అతడి డెడ్బాడీ దొరకగా, గురువారం డిండి, హాజీపూర్ మధ్య సూర్యాతండ సమీపంలోని గుట్టల్లో ఇద్దరు చిన్నారులు, కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో మరో కుమార్తె డెడ్బాడీ కనిపించింది. వివరాల్లోకి వెళ్తే, ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, 36, ఫర్టిలైజర్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. గత నెల 30న భార్య దీపికతో గొడవపడ్డ వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలు మోక్షిత, 8, రఘువర్షిణి, 6, శివధర్మ, 4 ను తీసుకుని బైక్పై బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా వెంకటేశ్వర్లు పిల్లలతో కలిసి బైక్పై డిండి ప్రాజెక్ట్ వైపు వచ్చినట్లు తేలింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అచ్చంపేట, ఉప్పునుంతల పోలీసులు కలిసి వెతుకులాట ప్రారంభించగా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో బుధవారం వెంకటేశ్వర్లు డెడ్బాడీ దొరికింది. దీంతో గాలింపు మరింత ముమ్మరం చేయగా గురువారం సూర్యాతండ సమీపంలోని గుట్టల్లో వర్షిణి, శివధర్మ డెడ్బాడీలు కాలిన స్థితిలో కనిపించగా, కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో మోక్షిత డెడ్బాడీ కనిపించింది. పిల్లలతో కలిసి డిండి వైపు వచ్చిన వెంకటేశ్వర్లు డిండి, హాజీపూర్ గ్రామాల సమీపంలో 3 రోజులు గడిపినట్లు గుర్తించారు. ముందుగా వర్షిణి, శివధర్మను చంపి పెట్రోల్ పోసి తగులబెట్టిన అనంతరం మోక్షితతో తాండ్ర వైపు వచ్చి ఆమెను సైతం చంపి తగులబెట్టాడని అనుమానిస్తున్నారు. తర్వాత ఒక్కడే పెద్దాపూర్ వైపు వచ్చి హైదరాబాద్ శ్రీశైలం హైవే పక్కన గల పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలపై పోస్ట్మార్టం చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ గొడవలు, మానసిక ఒత్తిడి ఎక్కువైతే వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి. హింసాత్మక నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలు, కుటుంబ సభ్యుల భద్రత కోసం రెగ్యులర్గా మాట్లాడుకోండి. మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ 104 సంప్రదించండి. గొడవలు ఎక్కువైతే పెద్దల సహాయం తీసుకోండి. హింస, బెదిరింపులు ఎదురైతే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. పిల్లలతో బయటకు వెళ్లేటప్పుడు లొకేషన్ షేర్ చేయండి. అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే సహాయం అడగండి. మానసిక ఒత్తిడి ఉన్నవారు సూసైడ్ ఆలోచనలు వచ్చినప్పుడు 104కు కాల్ చేయండి.